అదేవిధంగా ఇప్పుడు మన ఏపీఐసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చును. ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవ మేడం గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గ్రామానికి మన ఇంట్లోని మన అక్క చెల్లెగా మన ఇంట్లోని మామూలుగా మన బంధువులు ఏ విధంగా అయితే వస్తారో పండుగలకు పబ్బాలకు, ఆ విధంగా ఈరోజు మన ఊరిలో ఈ రచ్చ కింద మనం ఒక గంగ జాతరకు మన ఇంటికి ఇచ్చేసినటువంటి నాకైతే నేను పెద్దమ్మగా భావిస్తాను. నేను ఆ అమ్మని నిజంగానే మన ఇంటి ఒక తెలియని అనుబంధం. మేడం 89లో ఏ రోజైతే మన పెద్ద ఆయన కుప్పం ప్రాంతంలో అడుగు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో తెలియని అనుబంధం. సార్ని ఎన్నిసార్లు చూసినా మాకు తనివి తీరదు. మా కుప్పం ప్రాంత ప్రజలు ఒకసారి కానీ మనసు కానీ పెట్టినారంటే ఎప్పటికి కూడా ఈ మా తరాలు కాదు భవిష్యత్ తరాలకు కూడా మేము అది ఏ అనుబంధమో దానికి అసలు పేరే లేదు. అది దీంతో మనం ఎట్లా చెప్పాలో ఎట్లా పిలవాలని కూడా తెలియదు. ఎందుకంటే అంత ఆత్మీయత. మీరన్నా పెద్ద ఆయనన్నా నారా లోకేష్ బాబు గారన్నా మాకు నిజంగానే భవిష్యత్తులో నారా దేవాన్స్ కూడా ఇంకా మీరు ఒకసారి 2 రోజుల ముందు చెప్పారు మేడం, నా దృష్టికి వచ్చింది. ఒకసారి నారా దేవాన్స్ గారిని కూడా మీరు చాలా మంది చూడాలనుకుంటా ఉన్నారు. మీరు ఒకసారి పిలుచుకోరావాలని చెప్పేసి మీరు అందరి తరపున రిక్వెస్ట్ చేసుకుంటూ, నిజంగానే ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో కుప్పం ప్రాంతంలో ఒకే ఒక నాయకుడు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో ఇప్పటికే సుమారు 40,000 మంది పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పిస్తూ 30,000 కోట్లకు మనకంటే మొన్నే చూశారు, మీరు అందరూ కూడా మొన్న చూశారు. పెద్ద ఎత్తున సౌత్ కొరియా నుంచి మేడం మనకు ఆదాని గ్రూప్ వాళ్ళు మనకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున జెన్జీ ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు మొత్తం జెన్జీతో మీటింగ్ పెట్టించాం పెద్ద ఆయనతో, మన ముఖ్యమంత్రి గారితో. అందరూ కూడా ఇండస్ట్రియల్ పార్కులో పెద్ద ఎత్తున ఇన్ని రోజులు ఒకటి సోదరులారా, ఇన్ని రోజులు కుప్పం నుండి బెంగళూరు, కుప్పంతో బెంగళూరు పోతా ఉండే వాళ్ళు అందరూ కూడా పండ్లకు భవిష్యత్తులో కుప్పంతో బెంగళూరు కాదు, బెంగళూరు టు కుప్పం అన్ని రైళ్లు కూడా అన్ని బస్సులు కూడా మొత్తం కుప్పం వైపు చూస్తుంది. దగ్గరలోనే ఎవరైతే మన ఆరాధన నేత ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తులో వలసలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎవరు కూడా వలసలు వెళ్ళే అవకాశం లేదు. భవిష్యత్తు అందరూ కూడా చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఒకే ఒక మాట, చిన్న మాట. ఈరోజు కుప్పంలో జార్ఖండ్ మేడం, జార్ఖండ్లో ఉండే వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మనకు చండీగఢ్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మనకు అదే యూపీ నుంచి మొత్తము భారతదేశం ఈరోజు కుప్పంలో ఉంది. ఈరోజు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకసారి చూసుకుంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా మొత్తం టోటల్ ఓవరాల్ భారతదేశమే కుప్పం ప్రాంతంలో ఈరోజు వివిధ పనులకు రకరకాల పనులకు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. మన యూత్ అంతా కూడా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. మన పెద్ద ఆయన ఎన్నో కళలు కంటూ ఉన్నారు. కుప్పంలోని ప్రతి కుటుంబం మన కుటుంబం తన కుటుంబంగా భావిస్తూ పెద్ద ఆయన వచ్చి వెళ్ళిన ఒక నెల కూడా కాలేజీకి చెప్పాలంటే వెంటనే అమ్మగారిని పంపించారు కుప్పంకి. అమ్మగారు కూడా ఈ అనుక్షణం నిన్నే ఒక ఆర్టికల్ మేడం మాట్లాడారు, మొత్తం సోషల్ అన్నింటిలో కూడా వచ్చింది. ఏమంటే మంగళగిరికి కుప్పం పోటీ వస్తూ ఉంటుంది, కుప్పం గురించి మొదటగా నా వాయిస్ మేడం గారు వినిపిస్తారని నిజంగానే మనందరూ అదృష్టంగా భావిస్తూ నిజంగానే మనకు వస్తున్నటువంటి అవకాశాలని అన్ని రకాలు కూడా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కింద కూడా ఎంఎస్ఎం పార్కులు తీసుకునే ప్రతి విషయం కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మనుషులు, నేను కానీ మండల పార్టీ అధ్యక్షుడు కానీ మనకు రెస్కో కానీ టీటీడీ బోర్డు కానీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కుప్పంకి సంబంధించి సుమారు 50 మందికి పైగా అందరికీ కూడా వివిధ స్థాయిలో డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఆ కాణిపాకం డైరెక్టర్లు కానీ అందరికీ కూడా అవకాశాలు ఇచ్చారు. కేవలం ఒకే ఒక నాయకుడు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. మనందరూ చేయాల్సింది మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, మన కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, మనం ఏ విధంగా మనం కలిసి పనిచేయాలా. మన ఒక పార్టీలకు ఒకే ఒక పార్టీకి పైన ఈ వసనాడు గ్రామంలో మొన్న కూడా హైయెస్ట్ మెజార్టీ తీసుకొచ్చారు. ఇకపైన ఎక్కడ కూడా వేరే ఇతర పార్టీలకు ఇక్కడ ఎక్కడా చోటు లేదు, ఇతర పార్టీలు ఎక్కడ చోట్లేదు. మనకు ఉండేది ఒకే ఒక నాయకుడు, మనకు ఉండేది ఒకే ఒక పార్టీ. ఆ విధంగా మనమందరం కలిసికట్టుగా అందరినీ కూడా కలుపుకుంటాం. మనకు రాగద్వేషాలకు అతీతంగా, మనం కుల మతాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకుంటూ మనం పెద్ద నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. రాబోయే ఎన్నికలలో అన్ని ఎన్నికలలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ కానీ 2029లో కానీ మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏమంటే ఊహించిన విధంగా
ఈ రాష్ట్రంలో ఊహించిన విధంగా అత్యంతమైన భారీ మెజార్టీని ఇచ్చి పెద్ద రుణాన్ని మనం తీర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు, జై మా తెలుగు భూనమ్మ గారు. థ్యాంక్ యూనా. ఇప్పుడు మన పీకే ముడా చైర్మన్ డాక్టర్ సురేష్ సార్ నిమిషం మాట్లాడుకోవచ్చు.